హాయ్ అండి. వెల్కమ్ టు బ్రూనో గాడి కథలు. సో, ఏమైందంటే మా అన్నయ్య వాళ్ళు లంచ్‌కి రమ్మని పిలిచారనమాట. ఎక్కడైనా బయట తిందాము అని. సో, గచ్చిబౌలి జోన్‌లో ఉంటారు వాళ్ళు. మా ఆఫీస్‌కి దగ్గరనమాట. సో, మా పాప, మావయ్య ఇద్దరు రెస్టారెంట్‌కెళ్దాము. నాకది ఫేవరెట్ అని చెప్తే పాపం రమ్మన్నాడు. సో, ఫస్ట్ అయితే ఒక అందమైన వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ వేడి వేడి కమ్మటి నెయ్యండి. అలా తాగాలనిపించేసింది నాకు. ఆ జోకులు కూడా వేసుకున్నారు నా మీద. మా చెల్లి నెయ్యి తాగేస్తది ఇప్పుడని. తర్వాత తాళి కోసం ప్లేట్ రెడీ పెట్టారు. ఇక్కడ 2 రకాల వెరైటీ పొడులు, అలాగే 2 రకాల పచ్చళ్ళిచ్చారు. ఎంత నోట్లో నీళ్ళొచ్చేలా ఉన్నాయి ఐటెమ్స్ అన్నీ కూడా. సో, ఫస్ట్ బేసిక్‌గా తాళి ప్లేట్‌లో వేడి వేడి నేతితో చేసిన బెల్లం జిలేబీ సర్వ్ చేశారండి. ఫైనల్ డిజర్ట్ అనేది మన ఇష్టం. కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ పచ్చడి చూస్తే గోంగూర, ఉల్లిపాయ పచ్చడి, పొటాటో సన్నగా తరిగిన ఫ్రై, 2 రకాల పచ్చళ్ళు. సో, మాకు నచ్చిన విధంగానే ఉన్నాయి. సర్వింగ్ అంతా కూడా. అండ్ దెన్ స్టార్టర్స్ అండి. ముఖ్యంగా యూనిక్ పార్ట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ కూడా ఫ్రూట్స్‌తో కలుపుతారు. సో, మేమైతే ఇవాళ ఆరెంజ్ చికెన్, అలాగే పైనాపిల్ చికెన్ చెప్పాము. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వాటర్‌మెలన్ చికెన్ అండ్ పన్నీర్ గోవాతో చేస్తారండి. పన్నీర్ స్టార్టర్ అది కూడా చాలా బావుంటుంది. సో, డిఫరెంట్‌గా తిందామనేసి ఇలా ఆర్డర్ ఇచ్చాము. పిల్లలు స్పెషల్లీ ఈ స్టార్టర్స్ తినడానికే వస్తూ ఉంటారు ఇక్కడికి. అండ్ వేడి వేడిగా వడియాలు, ఊరమిరపకాయలు తెచ్చి పెట్టారు. ఎవరైతే తాళి తింటున్నారో వాళ్ళకి. సో, అన్నయ్య, వదిన అయితే ఇక్కడ భోజనం ఎంజాయ్ చేస్తారు. సో, ఇక్కడ కర్రీస్ చూసారా? బెండకాయ, అలాగే బంగాళదుంప అండ్ వంకాయ వంకాయ ముద్దకూర చాలా బావుంది. టొమాటో పప్పు. సో, మా వదినైతే స్టార్ట్ చేస్తారు తినడం. నేనైతే పిల్లలతో నాన్ వెజ్ తిందాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ రకరకాల చారులండి. 3 రకాలిచ్చారు. అండ్ దెన్ కర్రీస్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ చూసానండి, చాలా చాలా యమ్మీగా ఉన్నాయి ఒక్కొక్కటి. నేను అన్నంలో కలిపి తినలేదు కానీ ఎవ్రీ కర్రీ హ్యాస్ ఎ యూనిక్ టేస్ట్ అండి. చాలా బావుంది. ఇక్కడ మేనేజర్స్ కూడా మార్నింగ్ అరౌండ్ 11:30కి ఒకసారి తిని చూసి ఏదన్నా ఉప్పు, కారాలు ఉంటే అడ్జస్ట్ చేసి మరీ రిలీజ్ చేస్తారంట. లైక్ తినడానికొచ్చే వాళ్ళకి. అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఆ కర్రీ సర్వ్ చేయొద్దని చెప్తారంటండి. విచ్ ఈస్ వెరీ నైస్ అలా. ప్రాక్టికల్‌గా టేస్ట్ చేసి. చూసారా ఉలవచారు, మీగడి మొత్తం ట్రెడిషనల్ దేశీ థాలీ అనమాట. చాలా బావుంది. అండ్ గెడ్డ పెరుగండి, ఫుల్ ఆఫ్ మీగడతోటి మట్టి కుండలో తీసుకొచ్చారు. పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ నా ప్లేట్ విషయానికొస్తే ఇది చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. మేము చికెన్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ 2 టేస్ట్ చూసాము. అలాంగ్ విత్ నాన్ వెజ్ స్టార్టర్స్. దానిలో తినడానికి గోంగూరతో కట్టా ఇచ్చారు. చాలా బావుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా డిజర్ట్స్ తినే ప్లేస్ అయితే లేదు. బట్ దెన్ వీళ్ళ దగ్గర డిజర్ట్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. ఖచ్చితంగా తినాలని పిల్లలు పేచి స్టార్ట్ చేశారు. సరే ఫస్ట్ అయితే మెయిన్ మీల్ ఫినిష్ చేసేయండి. తర్వాత కూడా తినాలని ఉంటే పెడతామన్నాము. సో, ఆప్రికాట్ డిలైట్ అయితే అడిగారు. ఇలా వైట్ కలర్‌లో ఉందండి. టేస్ట్ ఎలా ఉంటుందనుకున్నాను. అలా కరిగిపోయింది. ఒక్కటి ఇమ్మీడియేట్‌గా తినేయొచ్చు. మేము షేరింగ్ అనుకున్నాము పెద్దగా ఉంటుందనుకుని. బట్ చాలా ఈజీగానే తినొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అండి. పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్. పైన అలా క్రంచీగా ఉంటుంది. వార్మ్‌గా. లోపలేమో వెనిలా అనమాట, సూపర్ సాఫ్ట్‌గా. ఎంత బావుందంటే ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్‌తో ఎళ్తే మాత్రం. చాలా చాలా బావుంది. నేను మళ్ళీ ఎప్పుడెళ్ళినా కూడా డిజర్ట్‌గా ఫ్రైడ్ ఐస్ క్రీమే చెప్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఫైనల్లీ ఏది తిన్నా తినకపోయినా కిళ్ళి లేనిదే అసలు కిక్ రాదు ఫ్రెండ్స్. స్పెషల్లీ నాకైతే చాలా చాలా ఇష్టం పాన్. ఈ ఆకులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. చాలా లేతగా నోట్లో వేసుకుంటే కరిగిపోయాయి. అండ్ ఆఫ్టర్ దాట్ మేనేజర్ అన్నారు, "చాలా రష్ ఉంది మేడం. మీరు ఇటు పక్క నుండి వెళ్ళండి" అన్నారు. నేను మరీ ఎక్కువ చెప్తున్నారులే, 3 అయిపోతుంది ఇంకా రష్ ఏంటి అనుకున్నానండి. నిజంగా ఫ్రెండ్స్, నేను ఎటునుంచి దిగాలని చూసినా జనాలనమాట కింద. ఓవరాల్‌గా లిఫ్ట్‌లో దిగి ఎళ్ళాము. నిజంగానే రష్ ఉండడంలో తప్పు లేదండి. పైగా వీకెండ్ కూడా కాదిది. అంత బావుందనమాట ఫుడ్. ఏ టైం 3 అవుతున్నా, 3:30 అవుతున్నా జనాల రద్దీ తగ్గలేదు. ఫైనల్లీ సరే ఆఫీస్‌కెళ్ళాము దగ్గరలో ఉన్నామని. స్టాఫ్ అయితే ఎవరు లేరు. మాకు కొంచెం లేట్ అయిపోయింది. సరే బున్నుబాబు ఏం చేస్తున్నాడా, ఈయన రూమ్‌లో ఉన్నట్టున్నాడని మెల్లగా తలుపు తీశాను. పాపం వీడికి ఎంత కోపమొచ్చిందంటే, నేను హలో నాన్న ఏంటమ్మా అని పలకరిస్తుంటే, చూసారా పాప ముద్దు చేస్తుంది. అయినా ఈ పక్కనున్న ఈ ఫర్నిచర్ హోల్స్‌లో నుంచి దూరి మరీ ఎళ్ళాడు. సరే ఏదో పట్టించుకోనట్టు, మేమెవరో తెలీదన్నట్టు వీడి వెధవ యాటిట్యూడ్ ఇక్కడ. సరే బయటికెళ్ళిపోయాడు. ఏదో ఊరికే బయట చూస్తాడేమో అనుకున్నాను. ఒక్క సెకండ్‌లో నేను ఎందుకు అటు ఇటు చూస్తున్నాడు అనుకునే లోపు చూడండి వాడు ఏం చేశాడో. అంతమంది చెప్పులున్నాయి. నా చెప్పు తీసుకొని పరిగెత్తాడండి లోపలికి. ఏంటంటే వాడికి కోపం. అమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. వాడితోటే ఉండాలి. సో, అదనమాట. ఇంక మూలకెళ్ళిపోయి నక్కి అది తినేలోపు సేవ్ చేయాలని నానా బాధపడి ఆ చెప్పైతే తీసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.